నోయిడా ఎయిర్పోర్ట్ లో అపూర్వ ఘట్టం ప్రారంభమైన కమర్షియల్ విమాన సర్వీసులు తొలి విమానంలో 172 మంది రైతుల ప్రయాణం దేశం అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ చాలా ముఖ్యం మోదీ యోగి ఆలోచనల వల్లే నోయిడా ఎయిర్పోర్ట్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కామెంట్స్ తెలంగాణలో రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ స్కూల్ బస్సులను తనిఖీ చేస్తున్న అధికారులు డ్రైవర్ల లైసెన్స్ వాహనాల ఫిట్నెస్ పత్రాల చెకింగ్ సింగపూర్ లో చంద్రబాబు బృందం సింగపూర్ ప్రధానితో భేటీ వరల్డ్ సిటీస్ ఫోరం సదస్సుకు హాజరు కూటమి సర్కార్ 2 ఏళ్ల పాలనపై నేడు కర్నూలులో సభ హాజరవుతున్న మంత్రి నిమ్మల టీజీ భరత్ ఏర్పాట్లు చేస్తున్న స్థానిక నేతలు అధికారులు ఢిల్లీలో ఇవాళ జనసేన సమావేశం దిశానిర్దేశం చేయనున్న పవన్ కళ్యాణ్ హాజరు కానున్న వివిధ రాష్ట్రాల నేతలు తల్లిదండ్రులు కావాలని మీ కలకి ఇంకెందుకు ఆలస్యం 49 ఫెర్టిలిటీ సెంటర్ లో ఉచిత స్కాన్ ఉచిత ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ కేవలం 999 కు ఫెర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఏఎంహెచ్ టెస్ట్ మరియు వీర్య పరీక్షతో పరిమిత కాల ఆఫర్ ఇప్పుడే కాల్ చేయండి 7416106106 49 అంటే సంతానం 49 అంటే సంతోషం జేసీ ఆధ్వర్యంలో ఇవాళ చెలో అనంతపురం పెద్దారెడ్డి బాధితులతో భారీ కాన్వాయ్ తో ర్యాలీ ఎస్పీ ఆఫీస్ లో గ్రీవెన్స్ కు రానున్న జేసీ సింగరేణిలో బొగ్గుంటే నేను సారీ చెబుతా గనులు లేకపోతే రాజీనామా చేస్తారా రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ నేటి నుంచి కవిత బాయిబాట మందమర్రిలోని మైన్ పరిశీలన గోదావరిలో నాణెం వేసి మొక్కులు తీర్చుకున్న కవిత సినిమాల్లో అవకాశాల పేరుతో లైంగికంగా వేధింపులు బంజారాహిల్స్ పోలీసులకు సినీ నటి ఫిర్యాదు కాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్ పై ఆరోపణ కర్నూలు జిల్లా వగలూరు చెరువు కట్టకు గండి భయాందోళనకు గురవుతున్న 2 గ్రామాల ప్రజలు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు సర్కార్ ఎక్స్ప్రెస్ రైలులో చోరీకి యత్నం ప్రయాణికుల ఆభరణాలు లాక్కునేందుకు ప్రయత్నం బాపట్ల అప్పికట్ల రైల్వే స్టేషన్ల మధ్య ఘటన హైదరాబాద్ లో మురికి నీటి విషయంలో ఘర్షణ అక్బర్బాగ్ లో 2 వర్గాల మధ్య దాడులు కేసు నమోదు చేసిన చాదర్ఘాట్ పోలీసులు అస్సాంలో భారీ యాంటీ డ్రగ్స్ ఆపరేషన్ డిబ్రూగఢ్ రైల్వే స్టేషన్ సమీపంలో సోదాలు హెరాయిన్ సీజ్ 9 మంది అరెస్ట్ తృణమూల్ రెబెల్ ఎంపీల సంచలన నిర్ణయం నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో విలీనమవుతున్నట్టు ప్రకటన లోక్సభ స్పీకర్ ను కలిసిన 20 మంది ఎంపీలు కేరళంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇవాళ ప్రారంభించనున్న సతీశన్ సర్కార్ ఎన్నికల్లో హామీ ఇవ్వడంతో అమలు తమిళనాడు సీఎం విజయ్ సంగీత విడాకుల కేసు విచారణ ఇవాళ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో వాదనలు గత ఏడాది డిసెంబర్లో పిటిషన్ శ్రీశైలంలో భారీగా పెరిగిన రద్దీ భక్తులతో నిండిపోయిన క్యూ లైన్లు మల్లన్న సేవలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్ హరిద్వార్ కు పోటెత్తిన భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు సోమవతి అమావాస్య సందర్భంగా పూజలు కురుసావోపై జర్మనీ విక్టరీ 7-1 గోల్స్ తేడాతో గెలుపు అదరగొట్టిన జర్మనీ ప్లేయర్స్